దాదాపుగా ఖరారైందని మనకున్న సమాచారం ప్రకారం తెలిసింది. ఇక్కడ నుంచి మనం మరో పెద్ద ట్విస్ట్ ను ఇప్పుడు చెప్పబోతున్నాం. అక్కడ చిక్కుముడి విప్పబోతున్నాం. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేసి అక్కడ ఒక పేరు కన్ఫర్మ్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ల సహాయంతో చైర్పర్సన్ దక్కించుకోబోతున్నారు. చైర్పర్సన్ పేరు సుష్మాగా పేరు తెలుస్తుంది. అంబటి సుష్మా పేరును డిసైడ్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ అధికారికంగా వెలువడమే తర్వాయి భాగం. మళ్ళీ చెబుతున్నాను, అధికారికంగా వెలువడమే తర్వాయి భాగం. ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ రేపు చైర్పర్సన్ స్థానంలో కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చకచక జరగబోతున్నాయని మనకు తెలిసింది. ఇండిపెండెంట్ల మద్దతు వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి చేయబోతుంది అని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుంచి మనం కాగజ్ నగర్కి వెళ్దాం. కాగజ్ నగర్ లో ప్రధాన చర్చ ప్రధానంగా ఎవరు చేయబోతున్నారనే ఒక ఉద్కంఠను కూడా ఇప్పుడు మనం దాన్ని చిక్కుముడి విప్పబోతున్నాం. ఇక్కడ దస్తగిరి పేరు కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఒక ప్రధాన పార్టీ వీళ్ళకు మద్దతు ఇవ్వబోతుంది. ప్రధాన పార్టీకి వైస్ చైర్మన్ ఆఫర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అవుతున్నట్టు తెలిసింది. దండే విఠల్ ఎక్స్ అఫీషియల్ ఓటు ద్వారా ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత రిజల్ట్ డిఫరెంట్ గా ఉండే అవకాశం చివరి నిమిషంలో ఉందని ఒక ప్రచారం అవుతుంది. ఇక్కడ నుండి మనం ఆదిలాబాద్ చెప్పాం, ఆదిలాబాద్ కాగజ్ నగర్ చెప్పాం. ఇప్పుడు ఆసిఫాబాద్ కు వెళ్తున్నాం. ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ముందే చెప్పాం. ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పాం. ఇప్పుడు పక్కాగా అదే జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ల సహాయంతో బీసీ అభ్యర్థి అబ్దుల్లాను ఆడ ఆల్మోస్ట్ ఆల్ పేరు ఖరారు చేసింది. రేపు పొద్దున ఆ చైర్పర్సన్ స్థానంలో కూర్చోబోతున్నట్టు పక్కాగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే మాట్లాడుకోవడం కూడా అంతా అయిపోయిన పరిస్థితి కనబడింది. ఆశపడ్డ బీఆర్ఎస్ కు అక్కడ భంగపాటు ఎదురైనట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. కోవ లక్ష్మి ఎంత శ్రమించినా ఫలితం దక్కలేకపోయింది. ముందు నుంచి కూడా ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే అదే చెబుతుంది. రేపు జరగబోయే పరిణామాలు కూడా ఆ విధంగానే ఉండబోతుందని మనకు తెలిసింది. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా కీలకంగా మారారని మనం చెప్పక తప్పదు. అక్కడ నుండి కేతనపల్లికి వెళ్తే కేతనపల్లిలో మనం చెప్పినట్టుగా చాలా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పొత్తుతో నేరుగా ఆడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. చైర్పర్సన్ స్థానం కైవసం చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పూర్తయ్యాయి. ఇక్కడ శ్వేత ఆ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. చాలా క్లియర్ గా అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ నుంచి మనం బెల్లంపల్లికి వెళ్దాం. బెల్లంపల్లిలో కూడా చైర్పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుంది. హైడ్రామా మధ్య కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా కసరత్తు చేసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇన్వాల్వ్ తో బెల్లంపల్లి సీన్ రివర్స్ అయింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దావ రమేష్ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అక్కడి చైర్పర్సన్ స్వాతిగా ఇప్పటికే పేరు బయటకు వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ రేపు పొద్దున పక్కాగా జరగబోతుంది. ఈ విధంగా ఇటు చెన్నూరులో మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఉన్న 10 మున్సిపాలిటీల్లో ఒక కార్పొరేషన్ లో మనం చెప్పినట్టుగా ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుందని చెప్పాం. అదే జరగబోతుంది. అక్కడ మనం నిర్మల్లో చూసినట్టుగైతే నిర్మల్ క్లియర్ పిక్చర్ ఉంది. ఎటువంటి సందేహం లేదు. నిర్మల్లో చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ నేరుగా మహిళా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ పుష్పల కావ్యను ఆ పేరును ఆల్మోస్ట్ ఆల్ అధిష్టానం ప్రకటించడమే లేటు, అంతా అయిపోయింది. ఇక్కడ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కొంత చాకచక్యంగా ఖానాపూర్ ఇది 2 కూడా తన ఉన్న లైన్ తో క్లియర్ చేస్తున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 ఖాతాల్లో
కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది. ఒకే ఒక స్థానం, అది కేతనపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. మంచిర్యాలలో కూడా కార్పొరేషన్ లో తెలంగాణ బైన్సా ఖానాపూర్ లక్షట్పేటకి సంబంధించి బైన్సాలో కొంత హంగ్ ఉంది, ఖానాపూర్ లో హంగ్ ఉంది. లక్షట్పేటలో ఏదైనా పేరు కన్ఫర్మ్ చేస్తున్నారా? అది కూడా మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి. ఎస్, మన లక్షట్పేట కూడా చాలా క్లియర్ గా కంప్లీట్ అయిపోయింది. లక్షట్పేటలో పేరు కన్ఫర్మ్ చేసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. లక్షట్పేట లో ఒక పేరును ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కన్ఫర్మ్ చేశారు. ఆ పేరు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే లక్షట్పేటలో మనం చెప్పినట్టుగానే ఆర్టీవీ చెప్పినట్టుగానే ఆర్టీవీ ఏదైతే చెప్పిందో అదే జరిగింది. లక్షట్పేటలో అంజలి పేరు, దొంత అంజలి నరసయ్య పేరును కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేస్తూ ఆ ముందే, అంటే ఎలక్షన్ కు ముందే నిలబెట్టిన రోజే ఇగో పలానా చైర్మన్ ను నేను ప్రకటిస్తున్నాను, నన్ను చూసి ఓటేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. స్వతహాగా ముందు నుంచి కూడా తను ముక్కుసూటిగా విషయాన్ని సూటిగా చెప్పే వ్యక్తి కాబట్టి అక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే చాలా పక్కాగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. రేపు పొద్దున ఇటు అంజలి పేరును అంజలి అధికారికంగా చైర్పర్సన్ అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్ గా మనం చెప్పేది. ఖానాపూర్ అండ్ బైన్సా సిచ్యువేషన్ ఏంటి? ఖానాపూర్ లో అండ్ బైన్సాలో హంగ్ ఉంది. బైన్సాకు సంబంధించి ఎంఐఎం దక్కించుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారా, ఏదైనా దొరుకుతుందా? మనం చాలా క్లియర్ గా బైన్సాకు సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చేసింది. అక్కడ ఇండిపెండెంట్లు మాకు ఇస్తారా, లేదంటే మళ్ళీ ఎలక్షన్ కు వెళ్దామా? ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ప్రజా చైతన్యాన్ని ఎవరు మార్చలేరు, చాలా స్పష్టమైన మెజారిటీ మాకుంది, మా దగ్గర ఇండిపెండెంట్ల సపోర్ట్ మాకుంది, మీరు కూడా మాకే సపోర్ట్ చేయండి, కావాలంటే తర్వాత మాట్లాడదాం, కానీ మాకు ఇవ్వాలని ఇండిపెండెంట్లు చెబుతున్న పరిస్థితి చాలా క్లియర్ గా మనం చెప్పిన దత్తాత్రేయ ఏదైతే ఉన్నదో అతను పేరు కన్ఫామ్ అయింది. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే మరో పేరు కూడా అక్కడ చలామణిలో వస్తుంది. ఆ పేరు ఇండిపెండెంట్ అభ్యర్థి, తనను కూడా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఇండిపెండెంట్లకు ఇవ్వాలని స్పష్టత వచ్చేసింది. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మీరు చెప్పినట్టుగా అక్కడి నుంచి మనం ఖానాపూర్కి వెళ్తే ఖానాపూర్లో దావ రమేష్ మరియు మరో మహిళ పేరు అక్కడ వినబడుతుంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ దావ రమేష్ పేరే ఆల్మోస్ట్ మన అక్కడ నిమ్మల రమేష్ పేరు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది. నిమ్మల రమేష్ కు సంబంధించిన అంశంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ముందుకుండబోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ సమాచారంతో ఆర్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న పలువురికి ఎగ్జిట్ పోల్ సర్వేస్ తో పాటు ఇప్పుడు రేపు జరగబోయే చైర్పర్సన్ కూడా ఇల్లే ఉండబోతున్నారని చెప్పబోతున్నాం. పక్కాగా ఇదే జరగబోతుంది. చెన్నూరు కన్ఫర్మ్ చేయండి. చెన్నూరు సంబంధించి కాంగ్రెస్ అక్కడ అధిరోహించింది. సో కాంగ్రెస్ ఎవరికి ఆ స్థానాన్ని కట్టబెట్టబోతోంది బీసీ మహిళల్లో? ఎస్, మనం చెన్నూరు కాస్త గోప్యంగా నడుస్తుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎవరితో మాట్లాడట్లేదు. చాలా క్లియర్ గా నేను ఒక సీల్డ్ కవర్ రాసి పంపుతాను, వాళ్ళ పేరు మాత్రమే ఉండబోతుంది. బీసీ సామాజిక వర్గంలో అధిష్టానానికి కట్టుబడి ఎవరైతే పనిచేశారో వారికే ఇవ్వబోతున్నామని అందరికి చెప్పినట్టు తెలిసింది. అయితే ఇది ఇప్పటికే క్యాండిడేట్ పై కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కసరత్తులో ఏ పేరు బయటికి వస్తుందో కూడా ఇంకా ఎవరికి తెలియకుండా కొంత గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా అతి త్వరలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందించే ప్రయత్నం చేస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి చాలా క్లియర్ గా ధరణి మధు, సో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అక్కడ మేయర్ గా ధరణి మధు నేమ్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దక్కించుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ ఉంటారు. ఆ తర్వాత ఆదిలాబాద్ సంబంధించి 10 మున్సిపాలిటీలో సో బైన్సాలో దత్తాత్రేయ ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో ఇండిపెండెంట్లు మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పడంతో ఎంఐఎం కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్ దత్తాత్రేయ అనేటువంటి వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది మున్సిపల్ చైర్పర్సన్ గా. ఇక ఖానాపూర్ నుంచి నిమ్మల రమేష్ మరియు ఇంకొక మహిళ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఇక్కడ కూడా. సో అవుట్ ఆఫ్ మొత్తం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇక్కడ 10 మున్సిపాలిటీలు ఉంటే 9 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, హంగ్ని క్లియర్ చేసుకుంది. సో ఇక్కడ ఖానాపూర్లో హంగ్ ఉంది. ఖానాపూర్లో హంగ్ ఉంటే అక్కడ కాంగ్రెస్ నిమ్మల రమేష్ లేదా మరొక మహిళ పోటీ పడుతున్నారు. సో ఎవరొక పేరు కన్ఫర్మ్ కావాల్సింది. నిర్మల్లో మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి
పుష్పల కావ్య అక్కడ చైర్పర్సన్ పీఠను అధిరోహించబోతున్నారు. ఇక ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్లస్ అక్కడ ఇండిపెండెంట్లు కలిసి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అబ్దుల్లాకి సంబంధించి ఆ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు, చైర్పర్సన్ పీఠాన్ని. తర్వాత కాగజ్ నగర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది విత్ సపోర్ట్ ఆఫ్ అనదర్ పార్టీ. మన పొలిటికల్ పార్టీ ఏంటనేది రేపు బయటపడుతుంది. సో ఎక్సాఫిషియో ఇక్కడ కీలకంగా ఉంది. ఎక్సాఫిషియో ఓటు కూడా దండ విట్టలి కీలకం కాయే అవకాశం కనబడుతోంది. సో వేరే ఒక పార్టీ అండ్ ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ పేరు దస్తగిరి పేరు వినబడుతోంది. సో దస్తగిరి అండ్ ఫ్యామిలీ. సో ఆ తర్వాత బెల్లంపల్లిలో కాంగ్రెస్ దక్కించుకుంది, హంగ నుంచి కాస్త కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది విత్ సపోర్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అటు ఎక్సాఫిషియో కూడా సపోర్ట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వాతి పేరు వినబడుతోంది. సో చెన్నూరులో గోప్యంగా ఉంచుతున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సో కాంగ్రెస్ కైవసం చేసుకుంది, పేరు మాత్రం సీల్డ్ కవర్లో వస్తుంది అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్వేత అక్కడ చైర్పర్సన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లక్షట్పేట మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అంజలి నరసయ్య అక్కడ చైర్పర్సన్ పీఠ అధిరోహించబోతున్నారు. సో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా దక్కించుకుంది. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని దక్కించుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ సుష్మా అంబటి కొంత డౌట్ఫుల్గా ఉంది. ఇంకా రేపు మరి అటు బీజేపీ కాంగ్రెస్ అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అందులో సుష్మా అంబటి పేరు వినబడుతోంది. కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ కార్పొరేషన్లు రామగుండం అండ్ కరీంనగర్ రెండు